దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఎక్కడైనా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక చండీగఢ్ తప్ప ఒక సంపూర్ణమైన నగరాన్ని ఎక్కడ నిర్మాణం జరగలేదు. దేశంలో ఉన్న నగరాలే కాస్త విస్తరించుకుంటూ వచ్చినాయి. ఆ విస్తరణ చేసిన నగరాలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఈరోజు ప్రపంచంలో మన గుర్తింపు, గౌరవం వెనుకబడిన దేశంగా అలాగే ఉండిపోయింది. అందుకే ఈరోజు ఈ దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉన్నది. ఈ కొత్త నగరాల నిర్మాణం జరగాలి అంటే దానికి నమూనా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఆ ఫ్యూచర్ సిటీని నిర్మించడం ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడి ఒక నమూనా నగరాన్ని ఇవాళ మనం నిర్మించాలనుకుంటున్నాం. అది కేవలం జనావాస యోగ్యమైన నగరం కాదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అత్యంత వెనుకబడిన వర్గాలైన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కోసం నిధులను సేకరించాలంటే అక్కడ పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలి. అందుకే అది ఒక పెట్టుబడుల నగరంగా, అక్కడ ప్రజలు నివసించే నగరమే కాదు, అక్కడ పెట్టుబడుల నగరంగా మారి అక్కడికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అందుకే ఈరోజు ఒక అభివృద్ధి జరిగినప్పుడు కొన్ని అడ్డంకులు వస్తుంటాయి. ఎక్కడ కూడా 100% ఆమోదం ఉండదు. దేవుళ్ళనే 100% మన వాళ్ళు ఆమోదిస్తలేరు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తున్నంటే ఇంకొక ఆయన ఆంజనేయ స్వామి భక్తుని అంటాడు, ఇంకొక ఆయన నేను శివభక్తుని, కాలభైరవుడిని నేను ఇష్టపడతానంటాడు. దేవుళ్ళ పట్లనే భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ సమాజంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా 100% ఆమోదం ఉంటుంది అని చెప్పి నేను, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రివర్గం ఏం భావించడం లేదు. కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. ఈ పండగ తెలంగాణ అభివృద్ధి కోసం, అదే కాదు ఒకనాడు పేదవాడికి